ఇరాన్ కానీ, హౌతీ తీవ్రవాదులు కానీ, హెజ్బుల్లా తీవ్రవాదులు కానీ, లేకపోతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కానీ, హమాస్ తీవ్రవాదులు కానీ ఏం చెప్తారు? ఇజ్రాయెల్కి కనుక అమెరికా, యూరప్ దేశాల సపోర్ట్ లేకపోతే అది దేనికి పనికిరాదని చెప్తారు. వాస్తవంగా ఇజ్రాయెల్ గతంలో ఎవరు సపోర్ట్ లేకుండానే 14 దేశాలు ఎవరైతే తనను నాశనం చేయాలనుకున్నారో వాళ్ళ తాట తీసింది. అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం ఉంది, ఇజ్రాయెల్కి అమెరికా అవసరం ఉంది, అమెరికాకి యూరప్ దేశాలు అవసరం ఉంది, యూరప్ దేశాలకు అమెరికా అవసరం ఉంది. అది తెలుసు కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. కానీ ఇజ్రాయెల్ చేత ఎట్లయినా సరే యుద్ధం ఆపించాలంటే ప్రపంచ దేశాలను బెదిరించడం కోసమని ప్రపంచ దేశాలకు వెళ్ళేటువంటి వాణిజ్య నౌకల్ని హౌతీ ద్వారా ధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏ స్టన్నింగ్ క్లెయిమ్ హ్యాస్ బీన్ మేడ్ అబౌట్ ఇజ్రాయెల్స్ మైట్ ఎమిట్ ఫియర్ ఆఫ్ వార్ విత్ హెజ్బుల్లా. Israel Defense Force would be forced to fight Hezbollah with sticks and stones without US support, said an Israeli expert. Eman Abramovich, a political analyst for Israeli Channel 12, made this claim. The statement comes as Israel Prime Minister Benjamin Netanyahu has warned Hezbollah of a response they cannot even dream. ఇక్కడ చివరికి మన దేశంలో ఫరూక్ అబ్దుల్లాలు, రాహుల్ గాంధీలు ఎట్లాగో ఇజ్రాయెల్లో కూడా అట్లాంటి దేశద్రోహులు తయారయ్యారు. హెజ్బుల్లాని అంతం చేయడం మనోళ్ళ వల్ల కాదు, అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం, లేకపోతే కర్రలో రాళ్లతో యుద్ధం చేయాలి అనే మాట ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడంటే అట్లాంటి ఉరిదీసినా తప్పలేదు.